తమిళ మహాకవి కంబన్ తమిళంలో రాసిన శ్రీ రామావతారానికి సంక్షిప్త తెలుగు సేత నా ఈ కంబ రామాయణం. రాముడి శరములు దూషణుడిని చంపటం కనులారా చూసిన కరుడు పట్టరాని కోపంతో రాముని ముట్టడించాడు. రథములు, ఏనుగులు, గుర్రాలు నెలయినట్లుగా వచ్చి రాముడిని చుట్టుముట్టాయి. భూమి ఆకాశాలను బ్రద్దలు చేయగల రాముడి బాణాలకు ఎదురుగా ఉన్న సైన్యం పెద్ద లెక్కలోనిది కాదు. కనులు మూసి తెరిచేటంతలో తన సైన్యం మొత్తం శ్రీరాముడి బాణాగ్నికి ఆహుతి అవ్వటం చూశాడు కరుడు. కనులు నిప్పు కణాలు కురిపిస్తుండగా అతివేగంగా రామచంద్రుడిని బాణవర్షంతో కప్పివేశాడు. కరుడు ధనుర్విద్యలో మహాపండితుడు, రావణుడికి కుడి భుజము వంటివాడు. ఖరసంహారానికి తన చేతిలోని మామూలు ధనస్సు సరిపోదని గ్రహించిన రాముడు వరుణుని స్మరించాడు. మరుక్షణం ఆయన కుడి చేతిలోనికి వైష్ణవ ధనుస్సు వచ్చి చేరింది. ఆ ధనుస్సు నుండి వెలువడిన మొదటి బాణం అతి వేగంగా వెళ్ళి కరుడి కుడి భుజాన్ని నరికివేసింది. విజయ సూచకంగా ధనుష్టంకారం చేసి నిలుచున్నాడు రామచంద్రుడు. కుడి చేయి పోయినా ఏమాత్రమూ జంకకుండా ఎడమ చేతిలో పొడవాటి రాయిని ఎత్తి రాముడి మీద విసిరాడు కరుడు. రాముడి బాణపు దెబ్బకు అది మార్గమధ్యంలోనే తునియలై నేలరాలింది. ఇహ ఆలస్యం చేయదలుచుకోలేదు రాముడు. యుద్ధాన్ని అక్కడితో ముగించాలని నిశ్చయించుకున్నాడు. కోరలు పీకినప్పటికీ కోపంతో పుసలుగొట్టే కాలనాగువలే నిలుచున్న కరుడి తలను ఒక నిశిత శరంతో ఎగురగొట్టాడు శ్రీరాముడు. ఉత్సుకతతో యుద్ధాన్ని తిలకిస్తున్న దేవతల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఎడతెగకుండా రాముడిపై పుష్పవృష్టి కురిపించారు. తమ తపోదీక్షను భగ్నం చేసి తమను హింసించే క్రూరుడు కరుడు అంతమవ్వడంతో మునుల సంతోషం పరవళ్ళు దొక్కింది. రామచంద్రుడి చుట్టూ చేరి అభినందనలు, ఆశీస్సులు కురిపించారు. అప్పటి వరకు సమీపంలోని కొండగుహలో లక్ష్మణుడి సంరక్షణలో ఊపిరి బిగబట్టి యుద్ధాన్ని చూస్తున్న సీతమ్మ పరుగు పరుగున వచ్చి రామచంద్రుడి శరీరానికి అంటిన రక్తపు మరకలను తన కొంగుతో తుడిచి ప్రేమ పెళ్ళుబకగా తదేకంగా రాముడినే చూస్తూ ఉండిపోయింది. లక్ష్మణస్వామి అన్నగారి ఒళ్ళంతా శుభ్రంగా నీటితో తుడిచివేశాడు. ఊహించని విధ్వంసాన్ని కనులారాగాంచిన శూర్పణఖ లంకలోని రాక్షస జాతిని అంతం చెయ్యడానికి కంకణం కట్టుకున్న దానిలా సుడిగాలి వేగంతో లంకకు వెళ్ళింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.